భూ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి, రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి అని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. అలో లక్షణాన్ని రైతాంగం బాధపడుతూ ఉన్నారు. భూములు ఉన్న వాళ్ళని సమస్యలు పరిష్కరించగలిగారా? పరిష్కరిస్తారా? అసలు పరిష్కరించాలని ఆలోచన మీకుందా? ఏం చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించాలి, అయ్యో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందని భయంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఏమైనా ఉన్నాయని అడుగుతా ఉన్నా. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఒక ఆయన, చంద్రబాబు నాయుడు గారు మొన్న అంటున్నాడు ఆంబోతని, అంతకుముందు నన్ననేవాడు, ఇప్పుడు ఆంబోతని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి కూడా సమాధానం చెప్పగలం. ఎవరు ఆంబోతులు? నువ్వు ఆంబోతు, నీ అబ్బాయి ఆంబోతు, అంతకుమించి ఎవరు ఆంబోతులు? ఏ చేలో పడితే ఆ చేలో తినేస్తున్నారు మీరు. ఇవాళ అమరావతిలో తింటారు, ఒక స్కాములు చేస్తారు, డబ్బులు సంచులు పోగేసుకుని హైదరాబాద్ వెళ్ళి దాచుకుంటారు, అక్కడ ఇంట్లో పెట్టుకుంటారు. ఏ చేలో పడితే ఆ చేలో పడి ఇష్టం వచ్చినట్టు తినేటటువంటి అచ్చోసిన ఆంబోతులు బాబు కొడుకులు ఇద్దరు. అంతా అన్యాయం, అక్రమం తప్ప రెండో పనే లేదు. వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు వ్యవసాయ శాఖ మంత్రి అయ్యారు, ఈ 2 సంవత్సరాల్లో అసలు గిట్టుబాటు ధర ఉంది? రైతు గిట్టుబాటు ధర వచ్చింది? కనీసం ప్యాడీకి లేదు, పసుపుకు లేదు, పొగాకు లేదు, మొక్కజొన్నకు అసలే లేదు. మొక్కజొన్నకు మద్దతు ధర లేదు అంటే దాడులు చేసి గోడౌన్లు సీజ్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు. ఏం పోయేకాలం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఎవరు ఆంబోతులు? మీరు ఆంబోతులు. అచ్చెన్నాయుడు గారు కూడా ఆంబోతే, దానిలో ఏం అనుమానం లేదు. అచ్చోసిన ఆంబోతుల్లాగా వ్యవహరిస్తూ మమ్ముల్ని మీరు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి విషయం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాదు, యుద్ధం పేరు చెప్పి ధరలు పెంచేశారు. తగ్గించగలరా మీరు? పౌర సరఫరాల శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నా, జనసేన మీరేం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ధరల కన్నా తగ్గించి ప్రజలకు మేలు చేస్తామని చెప్పినటువంటి మీరు కూటమి ప్రభుత్వం, నేను అడుగుతా ఉన్నా, మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు రేట్లు ఏమైనా తగ్గిస్తారో? యుద్ధం పేరు అదేమంటే యుద్ధం అండి, యుద్ధం వచ్చేసింది అనేటువంటి మాటలు తప్ప మరొకటి లేదు. అంతేకాదు, పెట్రోల్ డీజిల్ ధరలు, చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి యువగళంలో వెళ్ళాడు, రాష్ట్ర ప్రభుత్వ పన్నులు తగ్గిస్తాం, కేంద్రం పెంచినా సరే రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించి వినియోగదారులకు చౌకగా అందించేటటువంటి బాధ్యత మాది అని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయ్యా లోకేష్ గారు, లవకేష్ గారు, ఎందుకు తగ్గించరండి? యుద్ధం పేరు చెప్పి తప్పుకుపోదాం అనుకుంటున్నారా? తగ్గించండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి పన్నులు తగ్గించి వినియోగదారులకు చౌకగా ఇచ్చేటటువంటి ఆలోచన చేయగలరా అని సవాల్ చేస్తున్నా. అదెందుకు? ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూల్స్ తెరిసే రోజుకి జూన్లోకి స్కూల్ బ్యాగులు వచ్చాయి, కిడ్స్. నేను చూశారుగా. ఇప్పుడు యుద్ధం అంట, స్కూల్ బ్యాగులు ఎవరంట, పోస్ట్ పోన్మెంట్ అంట. ఏమండి లోకేష్ గారు, ఊరినే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు కదా. నీ విధి నిర్వహణలో నువ్వెందుకు ఫెయిల్ అవుతున్నావు చెప్పమని అడుగుతా ఉన్నా. గెలిచావు మొన్న, ఓసారి ఓడిపోయావు, ఓసారి గెలిచావు, మంచి మెజార్టీతో గెలిచావు, విర్రవీగిపోతున్నావు. నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత నీకుందా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఎరుగని వీరుడు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీరు అక్కడ ఇక్కడ కొట్టేసినటువంటి పార్టీలు తప్ప మీరు సొంతంగా పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీలు కావు అనే విషయాన్ని నారా లోకేష్ బాబు తెలుసుకుంటే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా.